ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే మనకు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళందరికీ 3 lakh రూపీస్ అయితే గవర్నమెంట్ నుండి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంటే దీనికి మొత్తం టోటల్ బడ్జెట్ వచ్చేసి 6,000 crores అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. దీనికి వాళ్ళు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టి వాళ్ళు మొత్తం 3 lakh రూపీస్, అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళందరికీ 3 lakh రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ఈ 3 lakh రూపీస్ని ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ మొత్తం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి అలాగే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి వాళ్ళైతే ఈ స్కీమ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ స్కీమ్ని అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఈ స్కీమ్లో మొత్తం మనకు 5 lakh బెనిఫిషరీస్కి అయితే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, అంటే 3 lakh రూపీస్ అయితే ఇవ్వడానికి వాళ్ళు గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. దీన్ని ఇంకా వాళ్ళైతే అమలు చేయలేదు. దీనికి టైం పీరియడ్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే నెక్స్ట్ మనకు ఏదైతే మనకు 2025 March 15th నుండి మనకు అవైలబుల్గా ఉంటుంది. 2025 March 15th నుండి మనము April 4th వరకు మనము ఎప్పుడైనా సరే దీనికి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది వాళ్ళైతే ఇంకా డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయలేదు. దీన్ని వాళ్ళు March 15th లోపు లేదంటే March 15th లోపే రిలీజ్ చేయాలి. ఎందుకంటే March 15th నుండి మనకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి March 15th లోపు వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. దీనికి రిలీజ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకొని మనము ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే మొత్తం అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, ఇలాంటి రూల్స్ ఏమైనా అయితే వాళ్ళైతే పెట్టవచ్చు. ఆ రూల్స్ మనం ఒకసారి చెక్ చేసుకొని మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి అప్లై చేసుకోవడానికి మనకు April 4, 2025 లాస్ట్ డేట్ అని చెప్పా కదా. తర్వాత వీళ్ళు స్క్రీనింగ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అంటే సెలెక్ట్ చేస్తారు కదా క్యాండిడేట్స్ను. దీనికి వచ్చేసి వాళ్ళు April 6 నుండి May 31 వరకు వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్లకు 3 lakh రూపీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ అఫీషియల్ నోట్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు, ఎవరు అప్లై చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక ఈ స్కీమ్ అయితే మనకు ఎవరైతే తెలంగాణ యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ని ఎవరైతే తెలంగాణ యూత్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చాలా అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. మనకు ఈ 3 lakh రూపీస్ వస్తే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకనంటే మనము ఈ 3 lakh రూపీస్తో మనం ఏదైనా చిన్న బిజినెస్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికే గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కాబట్టి మనం ఏదైనా చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేసి మనమైతే గ్రో అవ్వచ్చు. కాబట్టి దీనికి అప్లై చేసుకోకుండా మాత్రం ఎవరు ఉండకండి, ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోండి.